నేను మీ జాహ్నవి. ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలి అన్నా, సక్సెస్ అయ్యారు అన్నా ముఖ్యంగా కావాల్సినవి ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, సమాజం పరంగా బాగుండాలి. మరి వీటన్నిటి మీద మనకి అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు, గైడ్ ఖచ్చితంగా అవసరం. మరి అలాంటి గురువు, అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి, ఏ విషయానికైనా చక్కటి పరిష్కారం ఇవ్వగల వ్యక్తి మన జగన్ గురూజీ. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం జగన్ గురూజీ. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ వింటర్ సీజన్లో స్కిన్కి సంబంధించి చాలా చక్కటి రెమెడీస్ క్రితం వీడియోల ద్వారా అందించారు. అదేవిధంగా అలాంటి సమస్య, జుట్టుకి సంబంధించిన సమస్య చాలా ముఖ్యం. అందులోనూ ఈ రోజుల్లో మామూలు సీజన్స్లో కూడా హెయిర్ ఊడిపోతుంది. ఇంకా వింటర్లో అయితే చెప్పక్కర్లేదు, డ్రై అయిపోతుంది, వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది, స్ప్లిట్ వస్తూ ఉంటుంది, అన్ని రకరకాల సమస్యలు. మరి కంప్లీట్ హెయిర్ కేర్ ఇవ్వమంటే మీరేం చెప్తారు? రైట్. సో సుమన్ టీవీలో నా యొక్క రెమెడీస్ అనండి, ట్రీట్మెంట్స్ అనండి, ప్రవచనాలు అనండి వింటున్నటువంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకి అత్యంత ముఖ్యమైనటువంటివి. జనరల్గా హెయిర్ అన్న, సౌందర్యం అన్న ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆడపిల్లలు, ఆడవాళ్ళు. అది ఎంత గ్రామంలో పుట్టినా, ఎంత పల్లెటూరులో పుట్టినా, ఎంత పాష్ కాస్మో సిటీస్లో పుట్టినా, హైటెక్ సిటీలో పుట్టినా, బ్యూటీ అన్నది ఒక మనిషి యొక్క ఆసక్తి, అభిలాష. అటువంటి సౌందర్యాల్లో కేశ సౌందర్యం అనేది మనకు ఆయుర్వేదంలో ఒక భాగం. కేశములు, జుట్టు సౌందర్యంగా ఉండాలి అంటే ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తా. ఎప్పుడు ఏది కవర్ చేసి వీళ్ళు ఎలా చూపిస్తారో అలా స్వీకరించండి అమ్మ. ప్రొఫెషనల్గా ఏదో ఒక డాక్టర్గా, ఏదో ఒక మంచి ప్రవచనకర్తగా నేను చెప్పను. మీ ఇంట్లో ఒకటిగా, మీలో ఒకటిగా, ఒక పెద్దగా, ఒక దిక్కుగా, ఒక యోగా టీచర్గా, ఒక ఆయుర్వేద నిపుణుడిగా మీకు ఎన్ని చెప్పగలిగితే అన్ని నా స్టైల్లో నేను చెప్తాను. అసలుకి హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ మొదలయ్యేటువంటి లక్షణాల్లో ఒకటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ వస్తుంది. మలబద్ధకం బాగా ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ వస్తుంది. ఐరన్ డెఫిషిటీ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ వస్తుంది. మన శరీరంలో ఉడుకు అంటే పిత్తం అంటారు, పిత్తం బాగా పెరిగినప్పుడు వచ్చే మార్పుల్లో హెయిర్ ఫాలింగ్ ఒకటి. వీటి గురించి మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా చలికాలం హెయిర్ బిరుసుగా అయిపోద్ది. మీరేం చేయలే, కాలం వల్ల వచ్చే పిడస బిగుతుగా రఫ్గా ఉంటుంది. మరి నాకు కూడా జుట్టు ఇలా ఉంది, మీరు చూస్తుంటారు. గతంలో కొన్ని ఎపిసోడ్లో నేను ఇట్లా లేను, ఏదో ఒక అమ్మవారి సాధనలో ఉండి నన్నుగా నేను నా సంస్కృతి, నా గురువులు చెప్పిన ప్రకారంగా నేను జీవిస్తున్నప్పుడు నా జుట్టు కూడా ఇలా సిక్కగా ఇలా పెరిగింది. మా భార్య కూడా అంటుంది, నీ జుట్టు బిరుసుగా ఉంటుంది, నువ్వు సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు. బహుశా వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, మీకు కూడా చాలామందికి అర్థం కానిది, సరిగ్గా చూసుకోకాదు. కాలం ప్రకారంగా మన జుట్టు బిరుసు రావటము, బాగా పెడసగట్టడము, చిక్కుపడటము, ముఖ్యంగా హెయిర్ చివర స్ప్లిట్స్ వస్తుంటాయి. ఈ సీజన్లో స్ప్లిట్స్ రావటము మరియు చుండ్రు రావటము, ఇవన్నీ కాలానుగుణంగా శరీరంలో వచ్చే మార్పుల వల్ల వచ్చేటువంటి మార్పులు మన కేశంలో అంటే జుట్టులో కూడా వస్తూ ఉంటాయి. మూడవది, జుట్టు రాలిపోతుంది గురువుగారు. ఎస్, చలికాలం మొదలవగానే వచ్చే పెద్ద మార్పుల్లో ఇంతకుముందు ఎప్పుడు లేదండి అనుకుంటూ మనం బాధపడుతుంటాం. డబ్బులు పోయినా బాధపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. జుట్టు రాలిపోతుంటే జుట్టు చూసుకొని పొద్దున్నే ఏదో ఒక డాక్టర్ని, స్కిన్ కేర్ డాక్టర్లు, ఈ హెయిర్ కేర్ డాక్టర్ల దగ్గరికి పోయి లక్షలు పోస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇటువంటి ప్రపంచంలో ముందు మనం అవేర్నెస్లో ఉండాలి. ఏమండి అవేర్నెస్ అంటే, కాలానికి తగ్గ జీవనం, ఆహారం మనం తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా మన చర్మము, మన స్కిన్ ఆర్ హెయిర్ కేర్ అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ కాలానికి తగ్గట్టు మన గోళ్ళు కూడా పిడసబడతాయి, అంటే బాగా టెంపర్ వస్తాయి, చిట్లుతుంటాయి, గోళ్ళలో చాలా చేంజెస్ వస్తుంటాయి. ఇలా మనం ఎన్నో ఎపిసోడ్లో ఎన్నో తెలుసుకుందాం. మరి ఈ కాలంలో జుట్టుకు సంబంధించినటువంటి మంచి కేర్లో నేను 4 వాటర్స్ చెప్తా మీకు. అందులో ఫస్ట్ వాటర్ ఏంటంటే, మొన్ననే నాకు నా శిష్యుడు కూడా ఒకడు పంపించాడు. రైస్ వాటర్ అని అమెరికాలో ఒక బాటిల్లో నింపి అమ్ముతూ ఉన్నారు. దాని విలువ 1200 రూపాయలు అని చెప్పి, ఆ డేటా అంతా కూడా నా ఫోన్లో ఉంది. మీరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆ ఏ షాపులో ఎట్లుంటాయి ప్యాకింగ్ అన్నీ ఫోటోలు, వీడియోలు పంపుతాం మీకు. రైస్ వాటర్ అనగానే మనందరికి గుర్తుకు రావాల్సింది ఏంటంటే, పల్లెటూరులో మనకి జనరల్గా ఇళ్లలో చూడండి, మొక్కలకి కోడిగుడ్డు పగలగొట్టినప్పుడు ఆ సొన తీసుకున్నాక పెంకులేస్తారు. అలానే బియ్యం గడిగిన నీళ్లు వారుస్తారు. చాలామందికి ఇది అనుభవం ఉండి ఉంటుంది. చూడండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బియ్యాన్ని నార్మల్గా కడగండి.
ఎందుకు దానిపైన ఉన్నటువంటి కెమికల్ కానీ డస్ట్ కానీ ఏదైనా ఉంటే పోవటం కోసం. తర్వాత సరిపడ నీళ్లు పోసి ఒకసారి బాగా ఇట్లా రుద్ది 1 గంట సేపు అట్లా వదిలేయండి. ఆ నీళ్ళని ఒక స్ప్రేయర్లో ఇట్లాంటి స్ప్రేయర్లో వేసుకొని దాన్ని గనక మనం జుట్టుకి ఇలా స్ప్రే చేసి కాసేపు వదిలేసి స్నానానికి పోవచ్చు. ఇలాంటి వాటర్స్లో ఫస్ట్ వాటర్ ఈజ్ కాల్డ్ రైస్ వాటర్ అన్న. అంటే ఏంటి రైస్ వాటర్ అంటే? గంజి కాదండి, రైస్ వాటర్. గంజి కూడా తలకబెడతారు, గంజి తలకబెట్టచ్చు. బాడీలో బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ తగ్గినప్పుడు వాడచ్చు. న్యూరోథెరపీలో బ్లాక్ సీడ్ గ్రేప్స్ జ్యూసు గంజి కలిపి తాగితే నరాల మీద బాగా పనిచేస్తుంది. ఇవన్నీ మనం రాబోయే ఎపిసోడ్లో చాలా అద్భుతంగా చూద్దాం మీకు. ఈరోజు మనం రైస్ వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రైస్ వాటర్ని కనుక మనం హెయిర్కి బాగా లోపలికి ఇట్లా అంతా తీసి స్ప్రే చేసి 1 పావు గంట సేపు, మ్యాక్సిమం 1 అరగంట, అంతకంటే అవసరం లేదు. ఆ హెయిర్ అంతా తడైపోయి ఉండాలి. అలా అని మళ్ళీ మనం దాన్ని గుడ్డ కట్టకూడదు. కాసేపు అట్లా కూర్చొని తర్వాత రైస్ వాటర్తో తడిచిన తలని మామూలుగా మనం స్నానం చేస్తాం. ఇప్పుడు మరి తల స్నానం చేయాలి, ఎందుకంటే తౌడు అన్నీ ముడి బియ్యం. ఇప్పుడు ఒకటి అడగచ్చు, వీళ్ళు మర్చిపోయాను మేడం, వీళ్ళు ఏమడుగుతారంటే మరి రైస్ ఏ రైస్ అండి, పాలిష్డ్ రైసా అన్పాలిష్డ్ రైసా అని. ఇది మంచి ప్రశ్న. నాకు ఒకసారి యోగా క్లాసులో ఇది చదువుతున్నప్పుడు ఒక శిష్యురాలు అడిగింది. కరెక్ట్, ఇది 100% ముడి బియ్యము, అనగా సింగిల్ పాలిష్డ్ లేదా వైట్ రైస్ వాడకూడదు, పాలిష్డ్ రైస్ వాడకూడదు. దాంట్లో ఏ బి కాంప్లెక్స్ ఉండదు, అన్నీ ఆల్రెడీ మనం తౌడులో తీసేసాం. అందుకే మనకి చాలామంది ఆయుర్వేద నిపుణులు కూడా టీవీలో చదువుతుంటారు. మీ టీవీలో కూడా చాలాసార్లు వచ్చినాయి ఇట్లాంటివి, నేను చూశాను. అటువంటి రైసు నీళ్ళని వాళ్ళు తాగితే మంచిదని చెప్పి, తౌడు లేని బియ్యం ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తౌడే తెచ్చి రాత్రి నానబెట్టి తెల్లారి ఫిల్టర్ చేసి నీళ్లు తాగితే మంచిదని కూడా చెప్పారు. అంటే ఇవన్నీ ఏంటండి అంటే మన బాడీలో కావాల్సిన ఎంట్రుకులు కుచ్చుల్లో బలంగా పట్టుకొని ఉండటానికి కావాల్సిన బి కాంప్లెక్స్ అనే విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉన్న ముడి బియ్యపు నీరుని ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసాం మనం. అదే ఇంటర్నల్గా కూడా చేయొచ్చు. ఆ బియ్యం మంచి అయి ఉండాలి, పెస్టిసైడ్స్ ఉండకూడదు. అటువంటి మంచి బియ్యము కడగటం ద్వారా వచ్చిన నీళ్ళని రోజు తాగగలిగితే, ఇప్పుడు ఇవాళ బెంజికాలు తిరిగేటువంటి అమెరికన్స్ గంజి తాగుతున్నారు. గంజే జీవితం అనుకున్న భారతీయులు వదిలేసి ఏవో సూపులని, రకరకాల పానీయాలని, ఏవో మోజిటోస్ అని పాశ్చాత్య కల్చర్లో పడిపోయాం, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. నెక్స్ట్ జరిగేది అదే. కావున అటువంటి నీళ్ళల్లో మొట్టమొదటి నీళ్ళు ఏమిటి అంటే రైస్ వాటర్. అలా ఇంకా 3 చెప్తాను. 1200 పెట్టి తీసుకొచ్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది మందార పువ్వులని, ఉదాహరణకు ఒక 200 ml వాటర్, ఒక 6 మందార పువ్వులు వేసి కింద గ్రీన్ది తీసేసి మందార పువ్వులు మాత్రమే బాగా మరిగించాలి. అలా న్యాచురల్గా వదిలేయాలి. ఇంకా మూత పెట్టి అది చల్లారిపోవాలి. వడగట్టి ఇట్లాంటి స్ప్రేలో వేసుకొని దాన్ని కొట్టుకోవచ్చు. డైరెక్ట్గా అప్లై చేయకూడదా? వాటర్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మేడం, అది మీరంది కరెక్ట్, అందరిలో స్ప్రేలు ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి చాలా కంపెనీ ప్రొడక్ట్ స్ప్రేలలో ఉంటేనే కడుక్కొని వాడుకోవచ్చు. ఎలా అంటే మేడం, పిచికారీలాగా జుట్టు లోపలికి వెళ్తుంది అది సిక్మని, అందుకు దాన్ని అన్నాం. అది లేకపోయినా దోసిడితో తీసుకొని ఇలా పూసుకొని కూడా తలకి చక్కగా అప్లై చేయొచ్చు. మంచి ప్రశ్న అది నాకు. కావున మందారపు నీరు. ఇక 3వదండి అల్లోవీరా వాటర్. మన ఇళ్ళల్లో అల్లోవీరా చెట్లు పెరుగుతుంటాయి. దాన్ని ఇంత మొక్క తీసుకోమనండి, 8 ఇంచులు 7 ఇంచుల మొక్క, వెడల్పు ఎంత అన్నా ఉండనియండి. ఆ గ్రీన్ లేపేమనండి, మిగతా అదంతా చిన్న మొక్కలు చేయమనండి. దాన్ని మిక్సీ చేయొద్దు, ముక్కలు చేయమనండి. ముక్కల్లో దీంట్లో అండి కొంచెం టాక్సిన్స్ ఉంటాయి. రా మందారము, రా అల్లోవీరాల్లో టాక్సిన్ ఉంటాయి. ఇవి ఇంటేక్ చెప్పనండి నేను. ఎప్పుడు రా లైవ్ ఉండేది డిటాక్సిన్ ప్రాసెస్లో లేదా స్టెరిలైజ్డ్ ప్రాసెస్లో అది జరిగినప్పుడే మనం ఇంటేక్ చేయాలి. అందుకే దీనికంతా కెమికల్ ఫార్ములాసు, కెమిస్ట్రీ ఫార్ములాసు, దానికంతా ఒక కెమిస్ట్రీ విధానం అంతా ఉంటుంది. మనం అలా డైరెక్ట్గా ఇవ్వకూడదు, తాకూడదు, ఎక్స్టర్నల్ యూజ్ చేయొచ్చు. ఆ ముక్కల్ని ఆ 1 గ్లాసు నీళ్ళలో వేసేసి 7 అంగుళాల ముక్కని బాగా మరిగించి దాన్ని ఫిల్టర్ చేసి అదే స్ప్రేయర్లోనో లేకపోతే తలకు పట్టిస్తే కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటి ఉంది మేడం, చాలా 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 ముఖ్యమైన వాటర్, రోజ్ వాటర్. రోజ్ వాటర్ తలకి రాయొచ్చు. అద్భుతంగా అండి. మీరు బజార్లో దొరికే రోజ్ వాటర్ని రికమెండ్ చేయనండి. ఇవాళ మనం ఏది చేసినా రూపాయి వస్తేనే చేస్తాం, వాడికి ఏం వచ్చినా రాకపోయినా. మనం ఇది వాడితే ఏమొస్తుందని చెబుతామో అది వచ్చినా రాకపోయినా మనకు రూపాయి రావాలా, ఇది ఫార్ములా ఇవాళ. అటువంటి తరుణంలో పలానా కంపెనీని మనం తిట్టి బాధ పెట్టకూడదు. మనం ఇంట్లో చేసుకోవడానికి నాటు గులాబీ పువ్వులు 6 పువ్వులు
చాలా నాటువండి, హైబ్రిడ్ కాదండి, లవర్స్ ఇచ్చుకునే కాదండి, నాటు గులాబీ పువ్వులు, చిన్న చిన్న రెబ్బలు ఉంటాయి. వాటిని తెచ్చి కాడలు తీసి రెబ్బలుగా తీసి చక్కగా వాటర్లో వేసి బాగా మరిగించి, అది ఎలా అయిపోవాలంటే ఆ గులాబీ రేకుల యొక్క కలర్ మారిపోయి వడలిపోయినంతగా ఉడకాల. మూత పెట్టి పక్కన పెట్టి చక్కగా దాన్ని వడగట్టుకొని చల్లారినాక స్కిన్కి చేయొచ్చు, హెయిర్కి చేయొచ్చు, ఫేస్కి చేయొచ్చు. అద్భుతమైందండి ఈ రోజు వాటర్. ఎన్నో ఫేస్ ప్యాకులకి, హెయిర్ ప్యాకులని ఇప్పుడు చెప్తాం మీకు నెక్స్ట్. ఆ ప్యాకుల్లో కలుపుకోవటానికి కూడా రోజు వాటర్ కలిపితే కూడా ఇంకా బాగా పనిచేస్తాయి. అంటే ఇది చాలా సిల్కీగా, హెయిరీగా రావటానికి కావాల్సిన ఫేస్ ప్యాకులకు ముందు మనం, ఫేస్ ప్యాకులు కాదు హెయిర్ ప్యాకులకు ముందు వాడవలసిన వాటర్ 4 వాటర్లు చెప్పుకున్నాం మేడం. 1 రోజు వాటర్, 2 అలోవెరా వాటర్, 3 మందారపు, 4 రైస్ వాటర్. ఈ 4 వాటర్లో ఏది వాడినా మంచిదే. ఒకసారి 4 కలిపి ఒకదాని మీద వాడవద్దు. ఇవాళ సపోజ్ మీరు రైస్ వాటర్ స్ప్రే చేశారు లేదా రాసుకున్నారు, ఇంకో రోజు మందారపు వాటర్, లేదు ఈ 4 మీకు ఒకటి బాగా పడుతుంది వాడే కొద్ది ఏదో, అటువంటి దాన్ని ఎక్కువ మెయింటైన్ చేయండి. జనరల్గా అండి ఈ సీజన్లో అయితే మనం రోజు మార్చి రోజు ఏముందండి, ఇంట్లో రైస్ కడిగి నీళ్ళు రోజు వస్తాయి, గులాబీ పూలు వాడుకొని అయితే ఇది కాచిన తర్వాత ఒక నెల రోజులు ఉంటుందండి, వారం రోజులే బయట ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజులు ఉంటుందండి. అందుకని మన నిల్వ ఉంచే ప్రాసెస్ ఏమిటి అనే దాని మీద మనం వెళ్తే, దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్, నెల రోజులు, లేకపోతే బయట ఒక వారం రోజుల కంటే ఎక్కువ ఉండదండి. అయితే గురూజీ, ఇక్కడ రైస్ వాటర్కి సంబంధించి చిన్న డౌట్ జనరల్గా అందరికీ వచ్చేది, ఇప్పుడు అందరం పాలిష్డ్ రైస్ తింటున్నాం, సో దీనికోసం మాత్రం అన్పాలిష్డ్ కావాలి. కాబట్టి ఒకవేళ అవి మాత్రమే కొన్ని నానబెట్టుకుని ఆ వాటర్ వాడాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఎన్ని బియ్యం నానబెట్టవచ్చు? నాకు తెలిసి ఒక గుప్పిడి బియ్యం సరిపోతుంది చేసుకొని చక్కగా వాటర్ ఒక 1/2 లీటర్ వేసి చక్కగా కాసేపు బాగా వేడి నీళ్ళు పోసి వదిలేయమనండి. వేడి నీళ్ళు పోస్తే తొందరగా దాంట్లో ఉన్నవన్నీ కూడా దాన్ని తీయటం చేయటం ఆ ప్రాసెస్లో జరుగుతుంది. మంచి వాటర్ బయటకు వస్తుంది. ఆ బి కాంప్లెక్స్ ఉన్నటువంటి వైటమిన్స్ ఉన్నటువంటి వాటర్లో మనం తలకు అప్లై చేస్తే మంచిది. చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం తల్లి. చూసారు కదండి, మరి హెయిర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఎలాంటి కేర్ తీసుకోవాలనేది గురూజీ ఎంత ప్రాక్టికల్గా ₹1 ఖర్చు లేకుండా ఎంతో చక్కటి రెమెడీస్ అందించారు కదా. మరి ఖచ్చితంగా అందరూ పాటిద్దాం, ఆరోగ్యంగా ఉందాం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదే విధంగా మీకు చాలా రకాల సందేహాలు ఉంటాయి కదా, గురువుగారిని సంప్రదించాలని, గురువుగారితో మాట్లాడాలని అనుకుంటే ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్కారం.